సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక పెద్ద మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. చాలా మూవీస్ చేసి వచ్చాడు. గేమ్ చేంజర్, ముద్దమందారం, సర్కార్ వారి నౌకరి అండ్ పెద్ది అండ్ ఫౌజీ కూడా చేశాడని తెలిసింది. అసలు క్యారెక్టర్లో ఎట్లా వెళ్ళాడు, స్లాంగ్ ఎట్లా ప్రాక్టీస్ చేశాడు, డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం దక్షేష్ నాయర్. నమస్తే మీడియా సార్కి. ఓకే, ఎట్లా ఉన్నావు? బాగున్నావా? డైలాగ్స్ అంటే స్టార్టింగ్ పెద్దిలోది ఎట్లా స్లాంగ్ కానీ నేర్చుకోవడం? మా మమ్మీకి డైలాగ్స్ పంపించారు. మా మమ్మీ డైలాగ్స్ ఇట్లా చెప్పింది నాకు, నువ్వు ఇట్లా చేయాలరా, అట్లా చెయ్యి, ఇట్లా నాని విజయనగరం వస్తాను ఆ స్లాంగ్లో చెప్పు అని చెప్పింది. ఏ ఇయర్ వచ్చింది ఇది నీకు? ఏ ఇయర్ వచ్చింది నీకు ఇది మూవీ ఆఫర్? పెద్ది మూవీ ఆఫర్ అంటే ఫోర్త్. ఏ ఇయర్? ఏ ఇయర్? లాస్ట్ ఇయరా, అంతకు ముందు ఇయరా? 2024 5 లాస్ట్ ఇయరా? ఎన్ని డేస్ చేసావు? నేను 7 days చేసిన. 7 days చేసావు? 7 days. ఓకే, డైలాగ్ ఒకసారి చెప్పు నాకు. అది నైనా నాను విజయనగరం మొత్తనే నువ్వు పట్టుకొచ్చి 4 సంవత్సరాలు నేర్చేసుకుంటాను, నీతో పాటు అక్కడ ఉండు బోర్డు సంవత్సరాలు నేర్చేసుకుంటాను. ఇంకా ఈ ఓన్లీ వన్ డైలాగ్ అయినా ఇంకేమైనా షూట్ కూడా చేశారా? ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేయలేదు. ఓన్లీ 7 days. ఓన్లీ 7 days. చంద్ గారిని కలిసావా? చరణ్ సార్ని కలవలేదా? బుచ్చిబాబు సార్ అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పారు. ఓకే. అండ్ నార్మల్గా ఆ సీన్ కాడ స్టార్టింగ్ నీ కోసం ఐ మీన్ ప్లేటు అండ్ దాని మీద అక్షరాలు రాపిచ్చి నేర్చుకుంటావు అని చెప్పి ఎక్కడో అని, బట్ మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్తాడు అంటే జంటగా, జంట కూలీ కింద. అప్పుడు ఏంటంటే చనిపోతారు చాలా మంది, అవునా? ఓన్లీ ఆ సీన్ ఒక్కటే జరిగిందా, ఇంకేమైనా సీన్స్ కూడా జరిగినాయా? ఇంకా ఇది స్లేట్ పట్టుకొని వస్తారు కదా, స్లేట్ పట్టుకొని వచ్చే అది ఒకటి సీన్, తీసుకెళ్లేది ఒక సీన్ కాదు, 3 సీన్లు జరిగాయి. గ్రామం నుంచి వాళ్ళు ఎంట్రీ ఇచ్చేది ఒక సీన్. అంటే ఏమైనా సీన్ తీసారా సినిమాలో? ఏం తీయలే, మొత్తం ఉందా ఇదంతా? కానీ లైట్ గా తీసేశారు. ఏది? వస్తాను ఆయన వస్తానే, అది ఒక డైలాగ్ తీసేశారు. డైలాగ్ తీసేసారా? మరి అడగలేదా బుచ్చిబాబు గారిని? అడగలేదు. ఓకే. ఇంకా ఏ మూవీస్ చేసావంటే? సర్కార్ నౌకరి, ఆదికేశవ్, గేమ్ చేంజర్, ప్రేమ విమానం, పోలీస్ వారి హెచ్చరిక, గేమ్ చేంజర్, ఓకే, ముద్దబందారం, రెడ్ హైబిస్కస్, ఓకే, మిస్టర్ రెడ్డి, దావత్, పెద్ది, ఫౌజీ, పల్లబుర్సు, చాయ్ బిస్కెట్, విజయ్ దేవరకొండ సార్ ఒక కొత్త మూవీ తీస్తున్నాం. ఓకే. ఫౌజీ ఎన్ని రోజులు షూట్? ఫౌజీ 45 days ఇప్పుడు షూట్. 45 days. ఇంకా 8 days జరిగింది. ఇంకా ఎన్ని రోజులు ఉంది ఇది? 45 days తీసిన మూవీ అంటే 8 days. నీది ఎన్ని రోజులు అయింది షూట్? నాది 8 days అయింది. 8 days అయింది. ఇంకా 37 days ఉంది నీది. ఓకే. ఎవరితో అంటే నీ రోల్? ప్రభాస్ గారితోనా? ఇప్పుడు అయితే ప్రస్తుతం సాంగ్ జరుగుతుంది. ఓకే. ఇక సాంగ్ తర్వాత ఏ రోల్ వస్తుందో తెలీదు. చూసావా ప్రభాస్ గారిని? చూసాను. ఏమైనా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి. సాంగ్ ఉంది కదా, దేవుడు ఎట్టుంటాడో ఆ సాంగ్ ఇక చేస్తున్నాం. ఓకే. అండ్ పెద్ది చేసావు అండ్ గేమ్ చేంజర్ కూడా చేశాను అన్నావు చరణ్ గారితో. గేమ్ చేంజర్ నుంచి ఫోటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంతవరకు దొరకలేదా? ఓకే. అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పారు బుచ్చిబాబు సార్. అడుగు తర్వాత కాల్ చేసి ఒకసారి. ఆఫీస్కి పిలుస్తా అన్నారా? ఓకే. అంటే ఎట్లా అనిపిస్తుంది చరణ్ గారు? ఎట్లా ఉంటారు సెట్స్లో? చూస్తూ ఉన్నావా ఆయన్ని? చరణ్ గారిని చూడలే. అంటే చరణ్ గారికి షూటింగ్ జరిగినప్పుడు నాకు జరగలే. ఓకే. బట్ వెళ్ళేటప్పుడు అందరి ఒకటే కదా, ఒక సీన్ లో ఉంటారు అనుకుంటా కదా? ఒకటే సీన్ ఉంటారు. చనిపోయినప్పుడు రామ్ చరణ్ సార్ లేరు. దాని ముందు సీన్ ఉంటారు అనుకుంటా కదా? దాని ముందు సీన్ అంటే అందరూ ఇంటికి వచ్చి అన్నం తిని పడుకునేది ఉంటుంది కదా చరణ్ సార్. అప్పుడు నాకు జరగలే. అప్పుడు నీకు జరగలేదా? ఓకే. అండ్ నార్మల్గా డైలాగ్స్ ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఏదైనా రోల్ వచ్చినప్పుడు కానీ
ఎట్లా ముందు డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తావు? ఏదైనా క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ గురించి డీటెయిల్గా ఎవరు నీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మా మమ్మీ, ఇంకా శ్రీను సార్ అనే ఒక సార్. ఓకే. స్కూల్లో టాపరా? స్కూల్లో సెకండ్ ర్యాంక్ వస్తుంది. సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఓకే. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ ర్యాంక్ ఆకాష్ అనే ఒక అబ్బాయికి వచ్చింది. ఓకే. అమ్మాయిలు ఎంతమంది ఉంటారు, అబ్బాయిలు ఎంతమంది ఉంటారు? అమ్మాయిలు 19 మెంబర్స్, అబ్బాయిలు 20. ఓకే. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఎవరు? ఎక్కువ మంది నాకు ప్రశాంత్ ఇంకా ఫజల్. ఓకే. స్కూల్ ఎక్కడ ప్రాపర్? స్కూల్ అంటే ఉప్పల్లో ఆర్యభట్ట హై స్కూల్. అంటే ఫజల్ అనేటోడు మా గల్లీ ఫ్రెండ్, ప్రశాంత్ అనేటోడు మా స్కూల్ ఫ్రెండ్. ఓకే. రెమ్యూనరేషన్ ఎంత? రెమ్యూనరేషన్ ఎంత పెద్దకి? నా శాలరీ నాకు తెలియదు, మా మమ్మీ చూసుకుంది. ఏం అడగవా నా శాలరీ నాకు ఇవ్వని? నేనేం అడగను. ఏ మూవీ నుంచి వస్తుంది శాలరీ నీకు? నా ఫస్ట్ మూవీ నుంచే వస్తుంది. ఫస్ట్ మూవీ నుంచి. ఫస్ట్ మూవీ ఏది? ఫస్ట్ మూవీ సర్కార్ నౌకరి. సర్కార్ నౌకరి. ఓకే. సెకండ్ ఆదికేశు. సెకండ్ ఆదికేశు పంజాబ్ వైష్ణవ్ తేజ్ గారి. ఓకే. ఆ మూవీలో ఎక్కడ ఉన్నావు? ఆ మూవీలో పలక పట్టుకొని చేస్తారు చూడండి. మనం చదువుకుంటే మనం బతకొచ్చు, నలుగురిని బతకనియొచ్చు అని చెప్పారు. ఓకే. ఆ సీన్ కొంచెం షార్ట్ అయ్యారా ఆ సీన్లో? ఆ సీన్లో కొంచెం షార్ట్ హెయిర్. ఓకే. అండ్ గేమ్ చేంజర్లో కూడా లైట్గా షార్ట్ హెయిర్ ఉండే. ఇంకా పెద్ద నార్మల్గా నీకు బాగా నీ షూటింగ్లో ఉన్నప్పుడు కానీ ఒక ఆయన ఉంటారు యానిమల్లో, అండ్ మూవీలో మన సంక్రాంతికి వస్తున్న దాంట్లో ఉంటారు, ఆయన మీ ఫాదర్ క్యారెక్టర్ ఉపేందర్ సార్. ఓకే. ఎట్లా ఉండేవారు అంటే నీతో ఉపేందర్ సార్? ఎక్కువ ఆయనతోనే కదా నీ సీన్ 7 days అమ్మా? ఫ్రెండ్లీగానే ఉంటారు. ఆఫ్ స్క్రీన్ ఏం మాట్లాడుతూ ఉంటారు ఆయనతో? మాట్లాడావు ఆఫ్ స్క్రీన్? ఏం మాట్లాడుతూ ఉంటారు నీతో? కాసేపు మాట్లాడతారు, ఇట్లా ఇట్లా నా చేయి పట్టుకునిరా, నా వెనకాలరా, ఇట్లా చేస్తారు, ఇట్లా చెప్తారు. పలక ఇచ్చినప్పుడు పలక పట్టుకో ఇలాగా. ఇంకా ఇంకా ఎవరెవరు ఆర్టిస్టులు బాగా క్లోజ్? నాకు జగపతి బాబు సార్ కూడా క్లోజ్. ఓకే. మాట్లాడావా ఆయనతో? మాట్లాడా. ఏమని మాట్లాడావు? జగపతి బాబు సార్ మాట్లాడారు నాతోటి, ఇట్లా నాకు ఎంకరేజ్ చేశారు. ఇంకా నాకు నేర్పించారు కూడా, నువ్వు ఇట్లా చేయి పట్టుకొని రావాలి, నేను ఫాస్ట్గా నడుస్తాను, నువ్వు కూడా ఫాస్ట్గా నడవాలి, అట్లా చెప్పారు సంథింగ్. ఆయన చనిపోయే సీన్లో ఉన్నా? ఆయన చనిపోయే సీన్లో నేను ముందు చనిపోయినా. నువ్వు ముందు చనిపోయావు. కరెక్ట్గా చెప్పాడు. ఓకే. సినిమా ఎన్నిసార్లు చూసా? సినిమా ఇప్పుడు ఒకసారి చూసా. ఒకసారి ఎక్కడ? ఉప్పల్. సింగిల్ స్క్రీనా? సింగిల్ స్క్రీన్. ఎట్లా అనిపించింది ఫ్యాన్స్తో కూర్చొని, ఆడియన్స్తో కూర్చొని చూడడానికి? బాగా అనిపించిందా? మొత్తం హౌస్ఫుల్ ఆ థియేటర్? హౌస్ఫుల్. మీ ఫ్రెండ్స్కి చూపించావా క్యారెక్టర్ మరి? మా ఫ్రెండ్స్కి చూపించా, వీడియో తీసుకొని పోయినా. ఏం చెప్పారు? నువ్వు చాలా బాగా చేసినావు యాక్టింగ్ అని చెప్పారు. ఓకే. స్కూల్లో టీచర్స్ కానీ ఫ్యామిలీలో రిలేటివ్స్ కానీ ఎవరైనా చూసారా మూవీ? చూసారు. మా తాతయ్య అమ్మమ్మ రోజు పొద్దున ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి లేచిండా తను, ఏం చేస్తుండు, షూటింగ్కి వెళ్ళిపోయినా అని అట్లా అడుగుతారు. ఇంకా మా రామ్జీ తాత, కిషన్ తాత వాళ్ళిద్దరు ఏదైనా మ్యారేజ్ వస్తే ఆ మ్యారేజ్లో తీసుకెళ్ళి వీడు ఇట్లా పెద్ద మూవీలో యాక్ట్ చేస్తుండు, నాకు రోజు డైలాగ్ లేపిస్తారు. ఏదైనా మ్యారేజ్ ఉంటేనా? ఇంకా ఏ హీరోతో యాక్ట్ చేయాలని ఉందంటే నీకు? ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ సార్. సినిమాలు బాగా చూస్తావా పవన్ కళ్యాణ్ సార్వి? చూస్తా. ఏదైనా డైలాగ్ చెప్పు. డైలాగ్ అంటే నాకు తెలియదు కానీ ఓజీ మూవీ చూసిన. ఇంకా వేరే మూవీస్ ఏది బాగా ఎక్కువ సార్లు చూసావు? ఈ సినిమా నేను బాగా ఇన్ని సార్లు చూసాను, ఒక 50 times 40 times అలాగా. 50 times 40 times అంటే ఇది భీమ్లా నాయక్ అని ఒక మూవీ ఉంది కదా, ఆ మూవీ చూసినావు. డైలాగ్ ఏది గుర్తులేదా? ఏది? మరి 40 times చూసాను అంటున్నావు. 40 times కాదు, టీవీలో వచ్చింది. టీవీలో వస్తే నేను చూసిన. ఓకే. బాగా నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్.
రామ్ చరణ్ గారు. Hmm. ఓకే, ఆయన మూవీలో ఏదైనా డైలాగ్ మళ్ళీ పుడతామా ఏంటి? ఇంతకుముందు చేసిన ప్రీవియస్ సినిమాలు ఆదికేశవ్ కానీ, ముద్దమందారం కానీ, సర్కార్ నౌకరి, పోలీస్ వారి హెచ్చరిక, ఈ మూవీస్లో నువ్వు బాగా పెద్ద యాక్టర్స్తో చేశారంటే ఎవరితో నీ రోల్ ఎక్కువసేపు ఉంది క్యారెక్టర్? విలన్గా చేసిర్రు కదా దేంట్లో? ఆదికేశవ్లో. జార్జ్ గారు ఆయనతోనా? ఆయనతోని ఒక 5 minutes 10 minutes అట్లా ఉంది. ఎక్కువసేపు అంటే ఏ హీరోతో లేదు. ఆయనతో 10 minutes దాకా ఉందని ఇది 5 సినిమాలో? ఒక 1 minute 2 minutes అట్లా ఉంది సినిమాలో. నార్మల్గా అయితే 10 minutes దాకా షూట్ చేశారా? ఓకే. ఏంటి ఆ మిగిలింది నీతో ఆ 9 minutes జరిగిన ట్రాక్ ఏంటి ఆయనతో? ఆదికేశవ్లో జోర్జ్ గారితో. మనం చదువుకుంటే మనం బతకొచ్చు ఆ డైలాగ్ ఉండే కదా. ఆ డైలాగ్ అప్పుడు విలన్ వస్తారు కదా, విలన్ వచ్చి బోర్డ్ కేసి కొడతారు కదా రాజశేఖర్ సార్ని. అప్పుడు మనం చదువుకుంటే మనం బతకొచ్చు ఆ డైలాగ్ చెప్పి నేను లైట్గా ఎంట్రీ ఇస్తా, సార్ అని 2 సార్లు లేపుతా. లేవరు అప్పుడు కూరుకొచ్చి పుట్ట పట్టుకొని బతుకు చెప్తాయి. ఓకే, అయితే మలయాళం స్టార్తో కూడా చేస్తాను, పాన్ ఇండియా మూవీస్ చేసేస్తున్నావు, పక్క గేమ్ చేంజర్, పెద్ది అండ్ ఫౌజీ. అవును సార్. ఇంకేం చేస్తున్నావు మూవీస్ అప్కమింగ్? సార్ ఇంకా మాకు ఒకటి ఇల్లు లేదు సార్. దానికోసమా మూవీస్ అన్నీ చేసి ఒక ఇల్లు కట్టేస్తాం అంతేనా? అవును సార్. నెక్స్ట్ నుంచి అయితే రెమ్యూనరేషన్ పెంచేస్తాం అనమాట. అవును సార్. శాలరీ. ఓకే. అండ్ అంటే నార్మల్ చరణ్ గారికి పెద్దిలో 5 దెబ్బ తగిలింది కంటికి, ఆ సీన్లో ఉన్నావు దానికి ముందు కానీ తర్వాత కానీ? అంటే ఆ షూట్ జరిగినప్పుడు కుస్తీది కానీ? కుస్తీది అప్పుడు లేవు. ఓకే. ఇంకా హీరోయిన్ గారు వీళ్ళెవరితో మాట్లాడావా? జాన్వీ కపూర్ గారు అప్పుడు లేరు. ఓకే. అంటే విజయనగరం కదా, విజయనగరంలో షూట్ జరిగింది. ఓకే. మున్నాబాయి గారు లేదు. హీరోయిన్స్ ఇంకా ఓన్లీ ఆయనతో ఉపేంద్ర గారితో ఇది ఎక్కువ క్యారెక్టర్ రన్ చేసింది. ఉపేంద్ర సార్ ఇంకా జగపతి బాబు సార్ తోటి. ఉపేంద్ర బాబు సార్ జగపతి బాబు గారు. నెక్స్ట్ ఇంకా బుచ్చిబాబు గారు నెక్స్ట్ మూవీస్ దేని తీసుకుంటా అని చెప్పారు? నువ్వు మాకు గుర్తుండిపోతావురా అని చెప్పారు. నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తా అని చెప్పారు. నెక్స్ట్ మూవీ అంటే మహేష్ బాబు గారిది. ఈసారి పాన్ ఇండియానా పాన్ వరల్డా చెప్పలేం కదా. మహేష్ బాబు గారు వారణాసి మూవీతో పాన్ వరల్డ్ హీరో అయిపోతున్నాడు. ఇంకా నీవు సరాసరి వెళ్ళిపోతావు అయితే. సార్ అది కాదు సార్, ఇప్పుడు అంటే ఛాన్స్ ఇస్తారో లేదో తెలియదు కానీ ఛాన్స్ ఇస్తా అని చెప్పారు. ఓకే. పెద్ద కలెక్షన్ తెలుసా నిన్నటి దాకా? ఓకే. బుచ్చిబాబు గారికి ఏం చెప్తావు ఫైనల్గా? బుచ్చిబాబు సార్, మాకు రామ్ చరణ్ సార్ తోటి ఒక ఫోటో కావాలి. ఇంకా థ్యాంక్ యూ సార్ అని కూడా చెప్తా. ఓకే. సొంతూరు మరిపేడ బంగ్లా చోక్ల తండ. ఎక్కడ? వరంగల్ దాటిన తర్వాత. ఓకే. డైలాగ్స్ చెప్పు, నీ ఓన్ డైలాగ్స్ ఏదైనా. మిస్టర్ భూపత్రాయుడు, ఈ సిటీ గిన్క నీ అబ్బా జాగీర్ అనుకున్నావురా? నువ్వు ఉంటుంది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్న సంగతి మర్చిపోదు. కాదు కూడదని చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుంటే అదే చేతిలోకి వేడిలేసి గుడ్డలిప్ప తీసి నడు రోడ్డు పైన కొట్టుకుంటా తీసుకెళ్తా. కోర్టుకెళ్ళలోపే ఎన్కౌంటర్ చేసి పడేస్తానా కొడక్క. అమ్మా వీడుండొద్దమ్మా, మనం మన ఇంటికి పోదామే. ఫౌజీ సినిమా ఎట్లా ఉండబోతుంది? ఫౌజీ కూడా బాగానే ఉండబోతుంది. ఎక్కువ యాక్షనా, ఎమోషనా? అవి అన్ని కలిపి అన్నీ ఉంటాయి. అవి ఉన్న అన్ని సినిమాల కన్నా ఫౌజీ దాటేది. ఇప్పుడు ప్రభాస్ గారి ఉన్న దాంట్లో స్పిరిట్ ఉంది, సలార్ 2 ఉంది, కల్కి 2 ఉంది అండ్ ఫౌజీ ఉంది. ఇప్పుడు దాకా బాహుబలి, సాహో, సలార్, ఆదిపురుష్ ఇన్ని మూవీస్ చేసుకొని వచ్చారు ప్రభాస్ గారు. ఈ ఉన్న అన్ని మూవీస్ని దాటేద్ది ఫౌజీ, అంతేనా? రాజాసాబ్ అంటే యాక్షన్ పరంగా ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలో నీకు అది బాగా నచ్చుద్దా ఫౌజీ? నాకు పెద్ద నచ్చింది ఎక్కువ. ఏమో రిలీజ్ అయిన తర్వాత చూడాలి. ఓకే, కలిసి చూద్దాం అయితే ఇద్దరు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న. ఆడియన్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. బుచ్చిబాబు సార్ థ్యాంక్ యూ సో మచ్. చరణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్.